వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఇంతకుముందు కుమార్ గారితో మాట్లాడినప్పుడు వారవర గారి ఫోన్ వచ్చింది. కుమార్ చెప్పండి, మీరు డిఫరెంట్ స్టేజెస్ చెప్తున్నారు, ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు, మీరు ఇప్పుడు ఏం జరుగుతున్నది? అయిపోయింది మావోయిస్ట్ ఉద్యమం, ఇక ప్రజల్లో మార్పు వచ్చింది, పోలీసింగ్లో కూడా మార్పు వచ్చింది, పోలీస్ ఇంటెలిజెన్స్ పెరిగింది, వాళ్ళకి సమాచారం రావడం కూడా పెరిగింది. వీటన్నిటి కారణంగా తర్వాత గ్రామాల్లో ఒక 2-3 దశాబ్దాల క్రితం పోలీసులు ఎట్లా వ్యవహరించారో ఇప్పుడు అట్లా వ్యవహరించడం లేదు. అంతకుముందు మావోయిస్టులు ఆచూకు చెప్పమని చెప్పి పోలీసులు ప్రజల్ని వేధించడం, ఇళ్ల మీద దాడులు చేయడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతుంది ఉత్తర తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం? ఇప్పుడు మీరు అన్న 100% వాస్తవం. అప్పుడు భోజనాలు పెట్టిన వాళ్ళని, ఏదైనా ఉత్తరాలు సమాచారం ఇచ్చిన వాళ్ళని, లేదా వాళ్ళకి సింపదరిగా ఉన్న వాళ్ళని కూడా పోలీసులు నేరుగా వచ్చి పడుకొని ఎన్కౌంటర్ పేరు మీద చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది. గ్రామాలు తిరుగుబాటు వచ్చింది. ఒక వ్యక్తిని చంపితే గ్రామాలు తరలి రావడం అనేది ప్రత్యక్షంగా మేము రిపోర్టింగ్ చూసిన సందర్భం. ఇది రానుపోయి సమస్య అవుతామంటే దీని మొత్తము భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇటువంటి ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ ఉన్న దగ్గర ఎట్లా తగ్గింది, దానికి తీసుకున్న ఎలాంటి చర్యలు అనే దాని మీద అధ్యయనం బాగా జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది పోలీసు అధికారులను పంపించి ఒక టీం తీసి రీసెర్చ్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం. ఇది కారణాలు ముఖ్యంగా గ్రామాలలో మనము ప్రత్యేకంగా వేధించడము, అమాయకులను చంపడము, అమాయకులను తీసుకురావడం వల్ల ఇది ఇంకా పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదనే రిపోర్ట్ను వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో మా ప్రాంతానికి సంబంధించిన 2-3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మనకు ఉన్నారు. దాన్ని అమలు చేయాలనేది 100% ప్రభుత్వం తీసుకున్న తర్వాత పోలీసుల్లో కొంత మార్పు వచ్చింది. గ్రామాలలో కాకుండా ఎక్కడైతే నిజంగా ఏదైనా తారసపడినప్పుడు లేదా వీళ్ళు ఫారెస్ట్లు పోయినప్పుడు జరుగుతున్న ఎక్స్చేంజ్ ఫైర్ అవి దాని జోలికి పోవడం అది జరుగుతున్నది తప్ప ఇంత నుంచి కొంత రీసెర్చ్ తోటి కొంత తగ్గినమాట వాస్తవం. అయితే ఈ 2001 నుంచి కనుక ఉద్యమని లేదా పీపుల్స్ వారు పోయి మావోయిస్ట్లో విలీనమైన తర్వాత కారిడార్ మొత్తం ఏర్పాటు చేసుకోవడము, అక్కడ నేపాల్లో ప్రచండ అక్కడ మొత్తం తుపాకులను తీసుకెళ్ళి ప్రచండ ప్రధానమంత్రిగా కావడము, ఆ మావోయిస్టు కారిడార్ ఏర్పడిన తర్వాత పీపుల్స్ వార్కు సంబంధించిన తెలంగాణ, ఉత్తర తెలంగాణలో సంబంధించి కొంతలో కొంత వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిందని కూడా మనం చెప్పాలి. మనతో సురేష్ అని ఒంగోలు నుంచి ఫోన్ లైన్లో మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి సురేష్ గారు. నమస్తే అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఆయన ఐపీఎస్ అధికారి గారు ఉన్నారు కదా, వారికి ఒక ప్రశ్న. పండరినాథ్ గారు. పండరినాథ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు వారు రిటైర్డ్ అయి ఉన్నారండి, వాళ్ళని మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్పానండి. పోలీసు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు యాక్షన్ ఉందా, లేకపోతే మామూలుగా రాజకీయ నాయకులకి అనుసరించి ఉందనేది వారు చెప్పాలండి. రెండవది ఏమంటారు మీరు? స్పష్టంగా లేదు, స్పష్టంగా చెప్పండి. అంటే అండి, పోలీస్ వ్యవస్థ అనేది చెప్పండి. పోలీస్ వ్యవస్థ అనేది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉందా, ప్రజలకు అనుకూలంగా ఉందా? ఓకే, రైట్, చెప్తారు. ఓకే సురేష్, వి గాట్ యువర్ పాయింట్. సురేష్ చెప్పండి. యా వాళ్ళు రాజ్యాంగాన్ని బద్దులై పనిచేస్తున్నారా, రాజకీయ వ్యవస్థకు అనుకూలంగా నడుస్తున్నారా, ప్రజలకు అనుకూలంగా నడుస్తున్నారా పోలీసులు అని అడుగుతున్నారు. ముమ్మాటికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడమే, ప్రభుత్వ విధానాలను అమలు చేయడం వాళ్ళ యొక్క ప్రాథమిక విధి. రైట్. ఇక్కడ మనం చర్చించేది నక్సలైట్స్ విషయంలో. ఈ విషయంలో పొలిటీషియన్లు వచ్చి వాడిని చంపు వీడిని చంపు అని వీళ్ళు అనరు, మా వాళ్ళు చేయరు అది. ఎందుకంటే ఒకవేళ ఫాల్స్ ఎన్కౌంటర్ కానీ బోగస్ ఎన్కౌంటర్ కానీ చేస్తే ఆ ఆఫీసర్ని ఇమీడియట్గా పక్కకు పెట్టేస్తారు. ఆయన వెపన్ని తీసుకొచ్చి బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్కి పంపిస్తారు. ఎంత డిస్టెన్స్ నుంచి కాల్చాడు, ఎలా కాల్చాడు, అవన్నీ ఇన్వెస్టిగేషన్ వేరే ఆఫీసర్తో చేస్తారు. వారిని క్లారిఫై చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్తోనే ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు, సేమ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో చేయించారు. ఒకవేళ బోగస్ అని కానీ తెలిస్తే అతని మీద చట్టపరమైన చర్యతో పాటు డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లా కొంతమందికి కూడా జరిగింది. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా జైల్లో ఉన్నారు. దానికి ఉదాహరణగా డీజీ వంజరా ఆఫ్ మహారాష్ట్ర, మీకు అందరు 21 మంది ఆఫీసర్ల మీద కేసులు కట్టారు, జైళ్ళల్లో ఉన్నారు. కొన్ని ఏళ్ళు వాళ్ళు జైళ్ళల్లో ఉండి వచ్చారు. డీజీ ర్యాంక్ ఆఫీసర్లు కూడా పోయి వచ్చారు. కాబట్టి ఎన్కౌంటర్ల విషయంలో ఎవరో పై అధికార రాజకీయ నాయకుడు చెప్తే చేస్తారన్నది అది చాలా తప్పుడు ఆలోచన. అట్లాంటి ఆలోచన మీరు దయచేసి మీరు చెప్తున్న దాని మీద నాకు కొన్ని అభిప్రాయాలు, అనుభవాలు ఉన్నాయి, అవి చెప్తాను. అంతకుముందు అరవింద్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి అరవింద్ గారు. నమస్తే. చెప్పండి. హలో.
సార్ చెప్పండి. అరవింద్ సార్. బ్రీఫ్ చెప్పండి సార్ నా పేరు అరవింద్. నేను ప్రజెంట్ జరుగుతున్న మీ చర్చ గురించి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్ ప్రజెంట్ ఈ మావోయిస్ట్ మామూలుగా సానుభూతి పరులు ఉంటారు కదా సార్. చెప్పండి సార్ ఇప్పుడు ఈ ప్రజెంట్ జరుగుతున్న ఈ బీటెక్ అమ్మాయి కానీ వీళ్ళు ఉన్నారు కదా, ఈ ఫేక్ ఎన్కౌంటర్ అని చాలా మంది అంటున్నారు. ఫేక్ ఎన్కౌంటర్ అండి కామన్ గా నార్మల్ జరిగిన ఎన్కౌంటరే. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో నక్సలైట్ అని చెప్తున్నారు కదా సార్. ఈ నక్సలైట్ లో చేరుతున్న ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కానీ ఎక్కువ లేడీస్ ని మాత్రం నక్సలైట్లు లేడీస్ ని ప్లస్ ఒకటి కాంట్రాక్టర్లని రాజకీయ నాయకులని బెదిరించడం మాత్రం 100% గా వాస్తవం. డౌట్ లేదు. ఓకే చలో అయితే వారు ఏమంటున్నారంటే వీళ్ళంతా కూడా కాంట్రాక్టర్ రాజకీయ నాయకులను బెదిరించడానికి నక్సలైట్లో పోతారు అని చెప్తున్నారు. పండర్నాథ్ గారు ఐ డిఫర్ విత్ యూ అని ఇప్పుడు వీళ్ళంతా ఈజీ ఎర్నింగ్ అలవాటు పడి వస్తున్నారు. ఐడియాలజీ లేదు. మీరు చెప్తున్నారు ఫేక్ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళని పక్కన పెడతారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పక్క జిల్లా వాళ్ళ నుంచి అని చెప్తారు. నిజానికి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఎన్కౌంటర్ ప్రతి ఎన్కౌంటర్ ను హత్యా నేరంగా రిజిస్టర్ చేయాలని ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పటివరకు ఎంత జరిగింది ఏం జరిగింది అనేది మనకు తెలుసు. రెండవది చాలా టార్గెట్స్ పెడుతున్నారు. ఇన్ని ఎన్కౌంటర్లు చేయకపోతే ఇప్పుడు కాదు, నక్సలైట్ ఉద్యమం బాగా తీవ్రంగా ఉన్న కాలంలో టార్గెట్లు పెట్టి ఇన్ని ఎన్కౌంటర్లు ఎందుకు జరగలేదని ప్రశ్నించిన సమయాలనే అంటారు బయటికి. తర్వాత చాలా ఎస్ఆర్ అమౌంట్ ఉంటుంది ఎన్కౌంటర్లు చేసిన వాళ్లకు, మానిటరీ ఇవి కూడా ఇస్తారని చెప్పి చాలా ప్రచారం జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకండి, అది అయిపోయింది కదా, అది అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు వరవరావు గారు చెప్తూ ఉన్నారు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని చెప్తున్నారు. మీరు ఎదురుపడితే ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది ఏమన్నా ఒక అర్థం ఉంటుందేమో, కానీ లైంగిక దాడి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం నక్సలైట్ ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న జరిగిన వరంగల్ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. పండరినాథ్ గారు చెప్తున్నారు గత అంటున్నారు. సరే ప్రస్తుతాన్ని గురించి మాట్లాడుకుందాం. ఆ వరవరావు గారు విప్లవ రచయిత వరవరావు గారు ఆరోపిస్తున్నారు నిన్న ఎన్కౌంటర్లో చనిపోయిన అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని. పోలీసులు నక్సలైట్లు ఎదురుపడితే వీళ్ళు ఎదురుకాల్పులు జరుపుకుంటే అందులో వాళ్ళు చనిపోయారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఆ అమ్మాయి మీద లైంగిక హింస దాని గురించి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉందో దాని మీద ఏమైనా విచారణ జరపడానికి? సార్ ఇప్పుడు ఇక్కడ ఒక సబ్మిషన్ మీకు చెప్పండి. ఎప్పుడైనా సరే ఎన్కౌంటర్లో కానీ లేకపోతే డెత్ ఇన్ పోలీస్ కస్టడీలో కానీ చనిపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేస్తారు. రైట్. Especially if she is a lady, one medical officer should be woman medical officer along with the head of the department of the forensic science. హరగోపాల్ గారు లైన్లోకి వచ్చారు, మాట్లాడుస్తాను. నమస్తే హరగోపాల్ గారు. నమస్కారం అమ్మా. సార్ నిన్న మళ్ళీ వరంగల్లో ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వికారుద్దీన్ ఎన్కౌంటర్ కానీ నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులకు సంబంధించిన ఇంకో ఎన్కౌంటర్ కానీ అవి చూస్తే ఇది కొత్త ఏం కాదు, కానీ మావోయిస్టులకు సంబంధించి మొదటి ఎన్కౌంటర్ ఇది. మళ్ళీ ఉత్తర తెలంగాణలో ఏం జరగబోతుంది అనిపిస్తుంది మీకు? అంటే నిజానికి చెప్పాలంటే నేను బెంగళూరులో ఉన్నాను. చాలా డిస్టర్బింగ్ న్యూస్ అది సార్. అంటే మొత్తంగా మళ్ళీ తెలంగాణ నిజానికి ఉద్యమం జరగడంలో ప్రజల ఆకాంక్ష తెలంగాణ పల్లెల్లో కొంత శాంతి వస్తుందని, వాళ్ళు కూడా కొంత భద్రతతో బ్రతుకుతామని. మా రాష్ట్రం మాకు వస్తే ఈ ఆంధ్ర పాలకుల మధ్యన వాళ్ళ దుర్మార్గం వల్ల తెలంగాణ పల్లెల్ని విధ్వంసం అయ్యాయని, వాళ్ళు పోతే ఈ తెలంగాణలో ఒక రకమైన గ్రామాల్లో శాంతి, అది మనం నిజంగా శాంతి చర్చలప్పుడు కూడా తెలంగాణ పల్లెల్లో ఒక రకమైన భద్రత శాంతి రావాలి అని మనం కోరుకున్నాం సార్. కానీ తెలంగాణ పాలకులు అంతే దుర్మార్గంగా ఉంటారని, రాజ్య స్వభావం మారదని, తర్వాత ఏమి ఇప్పుడు అంటే ఎక్కడ మనకి న్యూస్ ఉందంటే మావోయిస్ట్ నుంచి ఏమి చర్యలే లేవు. ఏదైనా ఇన్సిడెంట్ లేదు, వైలెంట్ ఇన్సిడెంట్ లేదు, తర్వాత ఎక్కడ వాళ్ళు ఒక అటాక్ చేసినట్లు కానీ ఏమీ లేదు. అంటే రాజ్యమే చాలా సార్లు హింసను ప్రారంభిస్తుంది అని ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు థామస్ పెయిన్ అన్నట్లు ఇది రాజ్యము ఏం పని కట్టుకొని ఇప్పుడు చట్టబద్ధ పాలన అంటే ఒకవేళ వాళ్ళు దొరికితే అరెస్ట్ చేయాలి, అవకాశం ఇవ్వాలి, పోయి చంపడం ఏంటి అసలు? ఇది ఇట్లా చంపడం అనేది ఏదైతుందో తెలంగాణ పాలకులకు మంచిది కాదు.
తెలంగాణ ప్రజలు అది సహిస్తారని నేను అనుకోవడం లేదు. ఎక్కడో ఒక చోట దీనికి, ఎందుకంటే ఎన్టీ రామారావు ఎన్కౌంటర్ లాగాలన్నప్పుడు ఎన్కౌంటర్ ఆగాయి, చెన్నారెడ్డి ఎన్కౌంటర్ లాగాలన్నప్పుడు ఆగాయి. దీనికి రాజకీయ మద్దతు లేకుండా ఇది జరగడానికి వీలు లేదు. కానీ ఇక్కడ మనతో ఒక పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ ఉన్నారు. ఆయన అంటున్నారు రాజకీయ నాయకులు ఏం చెప్పరు మాకు ఎన్కౌంటర్లు చేయమని అంటున్నారు. చెప్పడం కాదు, రాజకీయ, మరి ఎన్టీ రామారావు యొక్క ఎన్కౌంటర్ ఉండమంటే ఆగిపోయాయి కదా, చెన్నారెడ్డి ఎన్కౌంటర్ ఏమంటే ఆగిపోయాయి కదా. 10 నెలలు శాంతి చర్చలప్పుడు ఎన్కౌంటర్లు ఉండవన్నప్పుడు 10 నెలలు శాంతి చర్చల తర్వాత ఎన్కౌంటర్ జరగలేదు కదా. కనుక రాజకీయ నాయకులు ఎన్కౌంటర్ చేయమని చెప్పారు. రాజకీయ సమ్మతి ఉంది, నిజంగా ముఖ్యమంత్రి దీనికి అపోదు లేదు, ఇది రాజకీయ వ్యవస్థ దీన్ని అంగీకరించాలంటే పోలీస్కి అంత అటానమీ ఎలా ఉంటుంది, అలా ఉండడం కూడా మంచిది, పోలీసుకే మంచిది కాదు కదా. పోలీసులు ఒకవేళ ఇలాంటి పని చేసినప్పుడు రాజకీయంగా దాన్ని సమర్థించేవాళ్ళు కావాలి కదా. ఒకవేళ రాజకీయ వ్యవస్థ మేము చెప్పడం లేదు వాళ్ళే చేస్తున్నారంటే మొత్తం బాధ్యత వాళ్ళ మీద పడుతుంది. అట్లా ఎందుకు వేసుకోవాలని నెత్తిలో పోలీసు వాళ్ళు? సార్ హరగోపాల్ గారు ఇంకొక మాట అండి, ఇటీవలి కాలంలో విద్యావంతులు ఎవరు నక్సలైట్ ఉద్యమం వైపు ప్రభావితులు కావడం లేదు, వెళ్ళడం లేదు అనే ఒక ప్రచారం బాగా జరుగుతుండేది. ఇటీవల జరిగిన వివేక్ ఎన్కౌంటర్ చూసుకున్నా, నిన్న చనిపోయిన అమ్మాయిని చూసుకున్నా బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు. అంటే సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు జరగడం ఏం జరిగిందంటే ఒక రకంగా వాతావరణం చాలా సఫోకేటివ్ అయిపోయింది ప్రజలకి. చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఏం జరుగుతున్నదో తెలియని ఓ పరిస్థితి వచ్చింది. ఏదైనా మెరుగైన సమాజం కావాలని ఎక్కడైనా కొత్త ఐడియలిజం ఉంటే ఏదో ఇదే ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది సమాజంలో. ఇప్పుడు ఆ పార్టీ లాంటిది వచ్చి ఒక కొత్త హోప్ క్రియేట్ చేసింది. తెలంగాణ ఉద్యమం కూడా ఆ విధంగా ఒక రకమైనటువంటి హోప్ క్రియేట్ చేసింది. కానీ నేచర్ ఆఫ్ ది రూలింగ్ యూనిట్ అంటే ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళ స్వభావంలో కనీసం తెలంగాణ ప్రజలను ప్రేమించడము, ఇక్కడ మనము కనీసం శాంతి చర్చలప్పుడు అంగీకారం వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఉన్నాయి కదా, వాటిని నిజానికి పౌర హక్కుల సంఘము ప్రస్తుత ముఖ్యమంత్రిని పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఎన్కౌంటర్ లేని తెలంగాణ అని చెప్పాడు. ఆ విశ్వాసాన్ని కల్పించారు కదా, కల్పించి ఆకుపచ్చ తెలంగాణ అన్నాడు ఆయన, ఆకుపచ్చ తెలంగాణ అన్నాడు చంద్రశేఖరరావు గారు. తెలంగాణ ఎన్కౌంటర్ లేని తెలంగాణ అన్నారు. ఇది మళ్ళీ రెడ్ తెలంగాణ గానీ ఆకుపచ్చ రంగు ఎర్ర రంగుగా మారడం చాలా విషాదం. నా దృష్టిలో డిస్టర్బ్, నాకైతే ఏ ఎన్కౌంటర్ కూడా నన్ను ఇంత డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు ఇంత తెలంగాణ కొరకు మనం అంత పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇటువంటి మళ్ళీ రాజకీయ నాయకులు ఈ పాలన నిజానికి మనం చాలా బాధపడవలసినటువంటి సంఘటన ఇది. థ్యాంక్ యూ హరగోపాల్ గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడేందుకు వారు చెప్తున్నారు చాలా డిస్టర్బింగ్ ఎన్కౌంటర్. గతంలో 100 ఎన్కౌంటర్లు జరిగినా కూడా ఇంత డిస్టర్బ్ కాలేదు, నేను ప్రజలు కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ అంటున్నారు. సరే, ఇంతకుముందు మనం దీని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఆ అమ్మాయిని లైంగిక వేధింపులకు ఇప్పుడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనం అది డిస్కస్ చేస్తూ సార్ మధ్యలో వచ్చినందుకు మనం డిస్కంటిన్యూ అయిపోయింది. వారు చెప్పిన ఇంకో పాయింట్ గురించి కూడా మీరు మాట్లాడాలి, సమయం తక్కువ ఉంది. కానీ వారు ఏమన్నారంటే ముఖ్యమంత్రులు ఎన్కౌంటర్లు ఆగుతాయి అన్నప్పుడు ఆగాయి కానప్పుడు పాలసీ మ్యాటర్ సార్, అది రైట్, పాలసీ మ్యాటర్. మీకు తెలియదు ఇప్పుడు రిగార్డింగ్ ది సెక్సువల్ హెరాస్మెంట్ ఆర్ దిస్ థింగ్, ఈ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఒక ఉమెన్ మెడికల్ ఆఫీసర్ ఉంటుంది, 2 సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ ఫోరెన్సిక్ సైన్స్ నుంచి వస్తారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంథింగ్ లైక్ దాట్. ఈ పోస్ట్ మార్టం ఏదైతే చేస్తారో దాన్ని మొత్తం వీడియోగ్రఫీ చేస్తారు. ఒకవేళ డాక్టర్లు కూడా ఏమైనా తప్పుడు రిపోర్ట్ ఇవ్వకుండా ఉండడానికి. ప్లస్ 176(1)A సవరణ జరిగింది, 2005లో జరిగింది. అది 23 జూన్ 2006లో అమల్లోకి వచ్చింది. ఫస్ట్ టైం పోలీస్ కస్టడీలో కానీ డెత్స్ జరిగితే ఒక అపార్ట్ ఫ్రమ్ ది మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా, అంటే కన్సర్న్డ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వచ్చి ఆయన కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అహ్మదాబాద్లో తమంగ్ అని చెప్పి ఒక మ్యాజిస్ట్రేట్ గారు చేశారు. అది మన ఇస్రత్ జహాన్ కేసులో చేశారు. 21 మంది ఆఫీసర్ల మీద, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద రిపోర్ట్ చేసి పంపించినారు. కాకపోతే ఏమైందంటే ఈ ఎన్కౌంటర్ జరిగింది 2006లో. వీరు పంపింది 240 పేజీల రిపోర్టు, 243 పేజీల రిపోర్టు 25 రోజులలో స్వహస్తాలతో రాసి పంపినారు ఆయన. 2006లో ఈయన రిపోర్ట్ చేశాడు కాబట్టి ఇది పక్కకు పెట్టేశారు. దాని తర్వాత వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఇంకా ఫర్దర్గా ఇది ఈ కేసుకు సంబంధించింది కాకపోయినప్పటికీ దీనికి ఒక విధమైనటువంటి ఆమోదం ఉంటుంది, దీన్ని అంగీకరించాలి.
ఇది మన ప్రజా సంఘాలు నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు పోతే ఎట్లయితే రిపోర్ట్ చేస్తారో దానికున్న శాంటిటీ దీనికి కూడా ఇవ్వాలి అని చెప్పి చేశారు. సో ఇప్పుడు ఇక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ చేస్తాడు, మేజిస్ట్రేట్ చేస్తాడు, డాక్టర్లు పోస్ట్ మార్టం చేస్తారు, వీడియోగ్రఫీ చేస్తారు. తప్పకుండా సార్ అన్నట్టు ఒకవేళ నిజంగానే కానీ వరవరరావు సార్ అన్నట్టు కానీ జరిగి ఉంటే తప్పకుండా ఆ ఆఫీసర్ల మీద ఎంక్వైరీ చేస్తారు, డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది, డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, క్రిమినల్ యాక్షన్ గారు మామూలుగా బయట జనంలో చాలా తప్పు. ఎట్లా ఉంటాయంటే ఆఫీసర్లను మేనేజ్ చేస్తారు, డాక్టర్స్ మేనేజ్ చేస్తారు, ప్రభుత్వం ఏం కావాలనుకుంటే అట్లాంటి రిపోర్ట్స్ వస్తాయి అని ఒకటి ఉంటుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు అన్నందుకు చెప్తున్నాను, తమరు అన్నందుకు చెప్తున్నాను. ఇప్పటి వరకు 21 మంది IPS ఆఫీసర్స్ దే ఆర్ ఫేసింగ్ criminal charges in the India. Fine. Let us hope that will continue. చెప్పండి మన కుమార్ గారు. సార్ ఇప్పుడు మనం ఉద్యమాల కోసమే మాట్లాడుకున్నప్పుడు సార్ విషయాలు చాలా పెద్ద డిబేట్స్ ఇష్యూ చాలా పెద్దగా సుదీర్ఘంగా చర్చించాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే 2001 నుంచి ప్రజలలో ఉన్న ఆకాంక్షలు కానివ్వండి, నిరుద్యోగులు ఉన్న ఆకాంక్షలు కానివ్వండి, ఉద్యోగులు కానీ చాలా ఉన్నాయి. ఈ ఉద్యమంలో ఇచ్చిన హామీలు, ఉద్యమంలో మేము కూడా భారతీయ జనతా పార్టీగా కూడా జేఏసీలో అంటే చాలా మంది కార్యకర్తలను చంపిన ఉద్యమకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా మేము భాగస్వామ్యం అయినాం. ఎందుకు? ప్రజల ఆకాంక్ష కోసం మేము భారతీయ జనతా పార్టీగా ఉన్నాము, తెలంగాణ సాధించినాము. సరే అయింది, ప్రభుత్వం మీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు మీ ఎజెండాలో పెట్టిన అంశం ఏంటి? మీరు ప్రజల దగ్గర పోయినా చెప్పినప్పుడు మాట ఏంది? ప్రచారంకు వెళ్ళినప్పుడు కానీ మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఏది కూడా ఒక్కొక్కటి ఏది ఎవరు ఈరోజు సుఖంగా ఉన్నారు? ఎవరు ఆలోచన? సరే మొన్నటిదాకా సంవత్సరం అనుకున్నాము. ఇప్పుడు అయినా ఈ 15 నెలల కాలంలో మీరు చేసిన ఘనకార్యాలు ఏంది? రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, నేతన్న ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి ఇంజనీరింగ్ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్గా పోతున్నారు. ఇట్లా అనేక సమయాలు ఎవరు కూడా సబ్బండ వర్ణం కోసం చేసిన తెలంగాణ సబ్బండ వర్ణం ఏది కూడా తృప్తిగా లేదు. సింగరేణి కార్మికులకు సంబంధించిన ఉదాహరణ తీసుకుందాం. గ్రామాన తిరిగినప్పుడు మనం ఏం చేసినారు? ఇవన్నీ బొందలగడ్డలకు మారుతున్నాయి, ఓపెన్ కాస్ట్లు మేము తగ్గిస్తామని చెప్పినారు. ఈరోజు ఓపెన్ కాస్ట్లు విరివిగా 17 ఓపెన్ కాస్ట్లు వాళ్ళు తప్పనిస్తున్నారు. ఇది కార్మికులు ఎవరు తృప్తిగా లేరు, కార్మికులు నిర్బంధంగా పనిచేస్తారు. ఈ రకంగా ఎవరు చూసినా కూడా అంటే ఎందుకు యూత్ ఫోర్సు మిగతా వైపు వెళ్తుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత విధానంలో వాళ్ళ యొక్క ఫోకస్, వారు ఏ ఫోకస్ మీద అయితే పెట్టదలుచుకున్నారో అది పెట్టలేదు. ప్రయారిటీస్ తగ్గుతున్నాయి. ప్రయారిటీస్ తగ్గడం వల్లనే ఇటువంటి పోతున్నాయని చెప్పి. టైమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ పండర్నాథ్ గారు, థ్యాంక్ యూ కుమార్ గారు. అట్లాగే ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన వరవరరావు గారికి, హరగోపాల్ గారికి కూడా కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన కాలర్స్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఉత్తర తెలంగాణలో మళ్ళీ మావోయిస్ట్ ఉద్యమం పుంజుకొనున్నదా? నిన్నటి ఎన్కౌంటర్ తర్వాత ఉత్తర తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? గతంలో 1-2 దశాబ్దాల క్రితం జరిగిన క్రితం నాటి వాతావరణం మళ్ళీ ఏర్పడబోతున్నదా? రాజ్యానికి నక్సలైట్లకు మధ్య ఈ హింసాకాండం మళ్ళీ చెలరేగబోతున్నదా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద విచారణ జరిపించి దీని మీద నిజాయితీగా ఒక విచారణ జరిపి నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కోరుతున్నారు. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.